ఓకే మాస్టర్స్. సో మనము నిన్నటి వరకు కొన్ని విషయాలు 6వ అధ్యాయంలో ఉన్నది చెప్పుకుంటూ ఉన్నాం కదా. బాబా గారి గురించి, బాబా గారి సాన్నిహిత్యంలో మనం ఉంటే మన సంసార నౌకను కూడా ఆయన ఎంత ఈజీగా లాగేయగలరు. అంటే అది కేవలము స్పిరిచువల్గా మాత్రమే కాదు ఆయన కనెక్ట్ అయ్యేది. ఈవెన్ మన ప్రాపంచికంగా మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా బాబా గారిని నమ్ముకుంటే ఆయన మన సంసారం అనే ఆ సాగరంలో ఈ ఓడ అనేటువంటి మన జీవాత్మ కొట్టుకుపోతున్నప్పుడు ఈజీగా మన నౌకను లాగి అవతల తీరానికి, అది కూడా అవతల తీరంలో ఏదో చిన్న కొలనులోనో లేకపోతే చిన్న సరస్సో లేకపోతే చిన్న నదో, లేకపోతే పోనీ ఓ పెద్ద నదో కూడా కాదు, ఓషన్లో అటువంటి దాంట్లో కూడా మనం కొట్టుకుపోతున్నా కూడా బాబా గారు మనల్ని సులభంగా మరొక తీరానికి చేర్చగలరు అని చెప్పేసి హేమడ్ పంత్ రాయడం అనేది జరిగింది. తనకున్న ఎక్స్పీరియన్సెస్ కూడా అసలు యాక్చువల్గా ఈ పుస్తకం రాస్తుండగా లేదా ఆ పర్టికులర్ పదాలు రాస్తుండగా కూడా బాబా గారి యొక్క దర్శనం ఏ విధంగా కలిగిందన్నది కూడా హేమడ్ పంత్ మనకి చెప్పారు. అయితే ఇప్పుడు శ్రీరామనవమి బాబా గారు చేస్తుండేవారు షిరిడీలో ఉన్నప్పుడు, ద్వారకామాయిలో. ఆ ఉత్సవాన్ని ఎలా చేసేవారు అనేది వర్ణిస్తున్నారు. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. ఓకే, పోలీస్ ఇన్స్పెక్టర్ అంట, బాబాకి చాలా గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు పుట్టెను. దానికి అతడు మిక్కిలి సంతసించి షిరిడీలో ఉత్సవం చేసినా బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులకు తాత్యా పాటీలు, దాదా కోతే పాటీలు, మాధవరావు దేశ్ పాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టర్ అనుమతికే దరఖాస్తు పెట్టిరి. చూడండి, ఆ రోజుల్లో ఒక ఉత్సవం జరుపుకోవాలంటే జిల్లా కలెక్టర్ కూడా ఆమోదించాలట. జిల్లా కలెక్టరు అనుమతికే దరఖాస్తు పెట్టారట, వాళ్ళు అప్లికేషన్ పెట్టారట. ఇలా మేము ఇలా ఉత్సవం జరుపుకుంటాము, మాకు అనుమతినివ్వండి అని. గ్రామం యొక్క కరణం, మున్సభ్యులు వీళ్ళందరూ ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేవు గ్రామాల్లో, ఆ పదవులను తీసిపడేశారు. గ్రామ కరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. చూడండి, వాళ్ళ కలెక్టర్కి ఆ గ్రామ కరణాలు మున్సభ్యులు ఉంటారు కదా, దీనికి ఎగనెస్ట్గా ఏదో చెప్పారట కలెక్టర్కి, అందువల్ల కలెక్టర్ అనుమతి ఇవ్వలేదట. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే 2వ పర్యాయం ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. కానీ బాబా గారి యొక్క ఆశీర్వాదము అంటే ఆ పని జరగాలని ఆయన చేసిన సంకల్పం వలన ఆటోమేటిక్గా అనుమతి లభించింది. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించరి. బాబా గారితో మాట్లాడడం జరిగిందట కలెక్టరు. సో శ్రీరామనవమి రోజున చేయడానికి నిశ్చయించారు. దానిలో బాబా వారికి ఏదో ఇంకొక ఉద్దేశం ఉన్నట్లు కనిపించుచున్నది. ఏమిటో చూద్దాం. ఈ ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు. భవిష్యత్ సంఘటనలు బట్టి చూడగా బాబా ఉద్దేశములు 2 నెరవేరినవి. ఏమిటో చూద్దాం. ఉత్సవం జరుపుటకు అనుమతి వచ్చెను గాని ఇతర కష్టములు కనిపించెను. షిరిడి చిన్న గ్రామమగుటచే నీటి ఇబ్బంది ఎక్కువగా ఉండెను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండేవి. చూడండి, గ్రామం మొత్తం కూడా కలిపి 2 బావులు ఉండేవట. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచుండును, రెండవ దానిలో నీళ్లు ఉప్పగా ఉండును. ఈ ఉప్ప నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళ బావిగా మార్చారు. చూసారా, ఆ ఉప్పు నీటిని ఈయనేవో పువ్వులు వేసి దాన్ని మంచినీళ్ళ బావిగా చేశారట. ఈ నీరు చాలకపోవడంతో తాత్యా పాటీలు దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించను. అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి, కానీ కుస్తీల కొరకు ఏర్పాటు చేసిరి. ఇప్పుడు శ్రీరామనవమి అంటే అది పండగ ఉత్సవం కాబట్టి అక్కడ లోకల్ టాలెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా పెడతారు.
సో వీళ్ళకు అక్కడ కుస్తీలు పట్టడం అనేది ఒక లోకల్ టాలెంట్ కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేశారు. గోపాలరావు గుండున గోపాలరావు గుండుకు ఒక స్నేహితుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మదానగరు. అతనికి కూడా 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంతో పుత్ర సంతానము కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించెను. అతనికి సంతోషంగా బాబా గారి దర్శనమైన తర్వాత పుత్ర సంతానం కలిగిందని సంతోషంతో ఆ ఉత్సవానికి ఒక జెండా తయారు చేయించాడంట ఆయన. అట్లనే నానాసాహెబు నిమోస్కర్ను ప్రబోధించగా అతను కూడా ఒక నగిషీ జెండానిచ్చుటకు ఒప్పుకునెను. ఈ 2 జెండాలు ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్లే. అంటే ఆ రోజులకి అవే పెద్దవేమో. ఇక్కడ లక్షలు పోయాలి మనం ఒక ఉత్సవం జరిపించాలంటే. ఎంతోమంది డొనేషన్స్. అది ఇండియాలో కాకుండా ఇంకా ఈ అమెరికాలోని వేరే దేశాల్లోని ఎన్ఆర్ఐలు కూడా డబ్బులు పంపించాలి. డాలర్లోనో ఏదో ఒక కరెన్సీలో. అప్పుడు గాను ఒక పెద్ద ఉత్సవం అనేది జరగదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, మనీ పరిస్థితులు. వీళ్ళందరూ చూడండి, ఏవో చాలా పెద్ద పెద్ద లాభాలు పొందారు. చిన్నగా జెండాలు ఇచ్చి పెట్టారు అక్కడ. ఈ 2 జెండాల ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టారట ఈ 2 జెండాలు. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా ఉండు మసీదుకు ద్వారకామయి అని పేరు. అది ఈయన రాశారు. తర్వాత చందన ఉత్సవము ఏమిటో చూద్దాం. ఈ ఉత్సవంలో ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను. కొరాహ్లే గ్రామమునందు అమీర్ షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవం ప్రారంభించను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయుల ఫకీర్ల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవము అమీర్ షక్కర్ జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులేందు మహమ్మదీయులచే చందన ఉత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి. చూడండి, శ్రీరామనవమి రోజునే ఈ 2 కూడా. జెండాల ఉత్సవము పొద్దున జరుగుతుంది, హిందువులందరూ చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి చందనోత్సవము అప్పుడే ఈ మహమ్మదీయులు చేస్తున్నారు. అదే ద్వారకామయిలో ఏర్పాట్లు. శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లనియు తాక్యా కోతే పార్టీలు చూసుకునేవారు. ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమయి అను భక్తురాలు చూచుచుండెను. ఈయన భక్తురాలు ఒక ఆమె రాధాకృష్ణమయి అని, ఆవిడ కూడా అక్కడ షిరిడి వచ్చేసి ఉండిపోయారు. సో ఆవిడ చూసుకుంటూ ఉంటుంది లోపల పనులన్నీ. బయట పనులేమో ఈ తాత్యా కోతే పార్టీలు చూసుకుంటున్నాడు. ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నీ సమకూర్చుచుండెను. ఉత్సవంకు కావలసినవన్నీ సిద్ధపరచుచుండెను. ఆమె స్వయంగా మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుచుండెను. మసీదు గోడలు బాగా వెలిగించి దుని మూలంగా మసితో నిండి ఉండేవి. అది ఈ మసీదు గోడలు, ఈ దుని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కదా, దానివల్ల మసిబారిపోయి నల్లగా అయిపోతూ ఉండేవి. అవన్నీ ఆవిడ ఆ గోడలకు అవన్నీ కూడా శుభ్రం చేసి ఆ గోడలకి సున్నం గట్రా అంతా వేయిస్తూ ఉండేదన్నమాట. వారిని చక్కగా కడుగుతూ ఉండేది, సున్నం పూయిస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు మండుచున్న దుని కూడా తీసి బయట పెట్టుచుండేది. ఎవరు? ఈవిడ రాధాకృష్ణమాయి. ఇదంతయు బాబా చావిడలో పడుకున్నప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే చేయుచుండెను. బీదలకు అన్నదానం అనగా బాబాకు మహాప్రీతి. బీదలకు అన్నదానం చేయాలని అతను చాలా ప్రీతిగా ఉండేవాడంట ఆయన. అందుచే బీదలకు అన్నదానము ఈ ఉత్సవమునందు విరివిగా చేయుచుండిది. వంటలు విస్తారంగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణమై ఇంటిలో చేయుచుండిది. ఇందులో అనేక మంది భక్తులు పూనుకునిచుండేవారు. మరి ఆ తలకో పని చేస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు మేళా లేదా ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట. ఓకే, ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను.
రాను రాను వృద్ధి ఎగుచుండెను. 1912లో ఒక మార్పు జరిగిను. సాయి సగుణోపాసనను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయను వాడు దాదాసాహెబ్ కాపడ్డేతో ఉత్సవమునకు వచ్చెను. ఓకే, ఇక్కడ ఏంటంటే కృష్ణారావు జోగేశ్వర భీష్మ అని ఒక ఆయన సాయి సగుణోపాసన అని వ్రాసాడంట, ఒక కవిత్వం లాంటిది. అది అతను ఎవరితో వచ్చాడు? అతను అమరావతిలో ఉండేవాడు. అది గుంటూరు దగ్గర ఉన్న అమరావతి మరి ఏమో, లేకపోతే అక్కడ శిల్పాల ఉండే ఆ అమరావతిలో ఉండేవాడు. ఇక్కడ ఇతని ఫ్రెండ్ దాదాసాహెబ్ కాపడ్డే అనే అతనితో కలిసి ఉత్సవానికి వచ్చాడు. వారు దీక్షిత్ వాడలో బస చేశారు. మనం 3 వాడలు ఉండేవని చెప్పుకున్నాం కదా, అంటే సత్రాలు, 3 కూడా సత్రాలు. 3 సత్రాలు 3 భక్తులు కట్టించారు, మనం చెప్పుకున్నాం ఇంతకు మునుపు రికార్డింగ్స్లో. అందులో ఒక వాడ ఇది ఏంటి, దీక్షిత్ వాడ, ఇందులో బస చేశాడంట. కృష్ణారావు వసారాలో చేరగిలి ఉండగా కాకా మహాజని పూజా పరికరాలను పళ్ళెంతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక కొత్త ఆలోచన తట్టెను. అప్పుడు అతన్ని పిలిచి ఇట్లనెను. ఎవరు? ఈ కృష్ణారావు ఎవరిని? కాకా మహాజనిని పిలిచి చెప్తున్నాడు. ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవద్ఉద్దేశం ఏదైనా ఉండవచ్చునా? శ్రీరామనవమి ఉత్సవం అనగా హిందువులకు చాలా ముఖ్యము కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఎలా జరపకూడదని అడిగాను. శ్రీరామనవమి అనేది మా హిందువులకు చాలా ముఖ్యము, అలాంటప్పుడు ఈ రోజే ఎందుకు మనము ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజని ఆలోచన సమ్మతించను. ఓకే, ఇది ముందు రాయాలి యాక్చువల్గా. ఓకే, ఇది తర్వాత రాశారు ఇందులో. సో ఇప్పుడు ఈ శ్రీరామనవమి రోజున ఈ ఉత్సవాన్ని జరపడానికి ముందు ఈ సంభాషణలు మనుషుల మధ్య జరిగాయి. సో ఈ ముక్కలు ముందు రాయాలి, మనం ఆల్రెడీ తర్వాత చదువుతున్నాం ఇప్పుడు. సో వాళ్ళు అలాగ మాట్లాడుకున్నారు. ఇవి శ్రీరామనవమి అనేది హిందువులకు చాలా ముఖ్యమైనది కదా, మనం ఎందుకు శ్రీరామనవమి జరపకూడదని. అప్పుడు కాకా మహాజని ఆలోచన బాగుందనుకున్నాడు. బాబా అనుమతిని తెచ్చుకున్నారు. ఒక కష్టం మాత్రం తీరంతగా అనిపించింది. ఏమిటి? హరిదాసును సంపాదించుట. శ్రీరామనవమి రోజున హరిదాసు ఎందుకో నాకు తెలియదు, కానీ మొత్తాన్ని హరిదాసు కోసము వెతికారు వాళ్ళు. భగవన్ మహిమలను కీర్తన చేయుటకు ఓకే, భగవంతుని యొక్క మహిమలను కీర్తన చేయుటకు హరిదాసుని ఎచ్చడి నుండి తేవలినని గొప్ప సమస్యగా ఉండెను. అది హరిదాసులకు ఈ భగవంతుని యొక్క కీర్తనలు పాడడం అనేది చాలా ఇష్టము. పైగా అది ఒక వృత్తిగా తీసుకుని వాళ్ళు సంక్రాంతి ఇలా కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవారు. వీధుల్లో తిరుగుతూ వాళ్ళు కూడా ఎంతో కొంత భిక్షాటన అంటే వాళ్ళు ఎంతో కొంత ఎవరికి ఏం తోస్తే అది ప్రతి వాళ్ళు ఇస్తూ ఉండేవారు, అది వాళ్ళు తీసుకుంటూ ఉండేవారు. సో అటువంటి భగవన్నామ మహిమలను కీర్తన చేయడానికి ఒక హరిదాసు కోసం వెతుకుతున్నారు వీళ్ళు, దొరకటం లేదు. తుదకది భీష్ముడే పరిష్కరించను. ఎవరు? ఈ కృష్ణారావు భీష్మ అనేవాడు. ఎట్లా? అతని రామాఖ్యానమును శ్రీరాముని చరిత్రము సిద్ధముగా నుండటచే అతడు దాన్ని కీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించడానికి నిశ్చయించింది. ఓకే, ఇతను ఆల్రెడీ కవి కదా, సాయి సగుణోపాసన అనేది ఒక కవిత్వం రాశాడు. అదే కాకుండా అంతకన్నా ముందు రామాఖ్యానమును ఒకటి శ్రీరాముని చరిత్ర కూడా అతను రాసున్నాడు. కాబట్టి నేనే ఉన్నాను ఆ కీర్తన చేయడం, ఇంకా హరిదాస్ ఎందుకు అన్నాడు. సో కాకా మహాజని ఏమన్నాడంటే, నాకు ఎలాగో హార్మోను వాయించడం వచ్చు కాబట్టి నేనే వాయిస్తానని ఆయన అన్నాడు. సో చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయ చేయుటకి ఏర్పాటైను. అది ఇప్పుడు ఈవిడేం చేసింది, ఇంకా సరే అదొక నైవేద్యం లాగా సొంటి గుండతో కూడిన చక్కెర కలిపి దాంతో ఏదో నైవేద్యం ఈవిడ ప్రసాదం ప్రిపేర్ చేసింది. బాబా అనుమతి పొందుటకై మసీదుకు పోయారు ఈ ముగ్గురు. అన్ని సంగతులు మసీదు నందుండియే గ్రహించుచున్న బాబాకి ఏంటి, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు చెప్పాలని ఏం లేదు కదా, ఆయన ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని గ్రహిస్తూ ఉంటారు. అప్పటికే బాబా వాడలో ఏమి జరుగుతున్నదని మహాజన్ని ప్రశ్నించను. ఇలా వెళుతూనే ఏం చేస్తున్నారు మీరు అక్కడ ముగ్గురును, ఏం జరుగుతోంది అక్కడ అని ప్రశ్నించారు వీళ్ళు ఇంకా చెప్పడానికి ముందే. బాబా అడిగిన ప్రశ్న మహాజని గ్రహించలేకపోవటచే బాబా అదే ప్రశ్నని భీష్ముడిని అడిగాడు. ఇదేంటి ఇంకా చెప్పకముందే అడుగుతున్నాడా, ఇది ఏంటో అర్థం కాలేదు అటు భీష్ముడిని కూడా అడిగాడు. అతడు శ్రీరామనవమి ఉత్సవము
నిశ్చయించితమనియు అందులకు బాబా గారి అనుమతి మీ అనుమతి మాకు కావాలని అని చెప్పాడు. బాబా వెంటనే ఆశీర్వదించారు. అందరూ సంతోషించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినమున మసీదును అలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దాన్ని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామ జన్మోత్సవము అంటే శ్రీరామనవమి అంటే మనము 2 రకాలు చేసుకుంటారు. సీతారామ కళ్యాణాలు చేస్తూ ఉంటారు, అలాగే రాముని యొక్క పుట్టినరోజులు కూడా చేస్తూ ఉంటారు. అదే రోజుని సీతారాముల కళ్యాణాలు కూడా జనాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే బాబా గారు వాళ్ళు ఒక ఉయ్యాల కట్టి దాంట్లో రాముణ్ణి వేసేవారు అనమాట. అదేంటంటే అతని జన్మదినం చేస్తూ ఉండేవారు, రామ జన్మోత్సవాన్ని చేస్తుండేవారు. సో అందరూ సంతోషించి ఆ ఉయ్యాల అనేది ఎవరిచ్చారు? ఈవిడిచ్చింది, రాధాకృష్ణమ్మ ఇస్తే వీరందరూ ఆ మరుసటి దినం మసీదును అలంకరించి అయితే శ్రీరామ జన్మోత్సవం ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండి వనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. లెండి తోట అంటే ఎక్కడో దూరం, ఇప్పుడు మనం షిరిడి వెళ్ళి చూస్తే అంతా ఒక దాంట్లోనే ఉంటుంది. అక్కడే ఉంది లెండి తోట, ఇంకక్కడే ఉంటుంది ఆ మసీదు, అంటే ఆ ద్వారకామయ్యి అని ఆయన అప్పుడు పేరు పెట్టారు. ఇప్పుడేమో ఆ పేరు లేదు అక్కడ, కానీ అక్కడే ఉంటుంది ఆయన విగ్రహము. సో పెద్ద దూరం ఏం లేదు, అక్కడికక్కడే లెండి తోట నుండి లెండి మన చాలా చూడకపోతే మన ఎంతో ఊహగా ఉంటుంది. లెండి తోట నుంచి వాళ్ళ ద్వారకా మసీదుకి వెళ్ళారంట అన్నట్టు ఉంటుంది, కానీ అక్కడక్కడే ఉన్నాయి అన్నీను. అప్పుడు కొంచెము జంకెను. అప్పుడే లెండి వనము నుండి మసీదుకి వచ్చిన బాబా అదంతయు చూసి మహాజన్ని పిలిచారు. మహాజన్ని పిలవంగానే కొంచెం జంకెడట ఎందుకో. జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనో లేదో అని అతడు సంశయించెను. అప్పుడు బాబా వద్దకు వెళ్ళిన తోడనే ఈ దినమంతయు ఏమని బాబా అడిగారు. ఈ ఉయ్యాల ఎందుకు కట్టారని అడిగారు. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందనియు అందులకే ఉయ్యాల కట్టితివి అని అతడు చెప్పాడు. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపము, అది అంటే నింబారు నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునికి ఇచ్చెను. హరికథ ప్రారంభమైంది. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే శ్రీరాముని యొక్క జన్మోత్సవము. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు పెట్టారని బాబా గారు అడగడంలో ఒక మర్మం ఉంది. మర్మం ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్ రీజన్. ఇది ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా బాబా గారి యొక్క స్థాయిలో లేరు, మామూలుగా ఉన్నారు. వీళ్ళందరికి అలవాటైంది ఏంటి? ఎవరైనా పుట్టారు అంటే ఒక ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాల పిల్లాన్ని పడుకోబెట్టి, అంటే మానవులకి చేసే విధంగానే రాముడికి కూడా చెయ్యాలనుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాసెస్, ఆ మెథడ్స్ అలవాటైపోయిన వాళ్ళు మానవులు. ఇప్పుడు ఒక పిల్ల పుట్టింది అనగానే మనకు టకటకామని మనం అలా చేసేస్తాం. లేకపోతే ఎవరైనా కడుపుతో ఉన్నారు అంటే గబగబా మనము వాళ్ళకి సీమంతం చేయడము, ఆ పిల్లలకి ఇవి కొనడము, అదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్కి అలవాటు పడిపోయి ఉంటారు మానవులు. సో అదే విధంగా రాముని యొక్క జన్మోత్సవం అనగానే వెంటనే ఉయ్యాల కట్టేశారు, మసీదునంతా అలంకరించేశారు, ఇంకా ఇవన్నీ చేసేస్తున్నారు. బాబా గారు అప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అడిగారు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని. అంటే అలా అడగంగానే ఈ మహాజని కాస్త భయపడ్డాడు. ఎందుకంటే ఇదంతా కూడా అంటే శ్రీరామనవమి చేయడానికి అనుమతి తీసుకున్నారు, బాబా గారు ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. అంతేగాని ఇవన్నీ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఈ ఉయ్యాలు కడుతున్నాము, అది చేస్తున్నాము, ఇవన్నీ కూడా బాబా గారిని అడగలేదు, ఆయనకి తెలియదు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇదంతా హడావుడిగా ఉంది. ఈ ఉయ్యాల ఏమిటి, ఇదేమిటి అని అడిగారు. అడిగితే పిలిచి ఏమిటి, ఇదేమిటి, అదేమిటి అని అడిగితే ఈయన కొంచెం భయపడ్డాడు, జంకాడు ఈయన. ఎవరు? మహాజని. అతడు కొంచెము జంకెను. అప్పుడు జంకుతూ చెప్పాడు, జన్మోత్సవం జరపడానికి. అప్పుడు జంకుతూ చెప్పాడు, కానీ మనసులో భయము ఏంటి, జన్మోత్సవం జరపడానికి బాబా ఒప్పుకుంటాడో లేదో అని సంశయించాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా చేస్తున్నారు, ఆయన ఒప్పుకుంటాడో లేదో వీటన్నిటికీ అని. అతడు బాబా వద్దకు వెళ్ళిన తోడనే ఇదంతా ఏమి అని బాబా అడిగాను. అతను వెళ్ళాడు జంకుతూనే. వెళ్ళంగానే బాబా అడిగాడు, ఏంటి ఇవన్నీ, ఏం చేస్తున్నారు ఇక్కడ అని. అప్పుడు ఆ ఊయల ఎందుకు కట్టారని కూడా అడిగారు. అప్పుడు శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైందనియు అందులకే ఉయ్యాల కట్టితిమి అని అతడు చెప్పాడు. బాబా మసీదులో నుండి
కానీ బాబా ఏమనలేదు. సరే అని మసీదులో భగవంతుని నిర్గుణ స్వరూపమగు చూసారా పూలమాలను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మసీదులో ఆయన ఒక పూలమాలను ఉంచారు. ఆ పూలమాలకు ఏమి ఇక్కడ రాశారంటే భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబారు నుండి, నింబారు అంటే ఒక గూడు, అంటే ఆయన ఎక్కడైతే ఎక్కువగా ఉంటారు మసీదులో ఉంటారు, ద్వారకామయ్య అని పేరు పెట్టారు. అక్కడ ఒక గూడు ఉందట, ఒక గూడు, దానిని నింబారు అన్నారు. మేబీ మరాఠీ వర్డ్ అయి ఉండొచ్చు. సో అందులో నుండి అది భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపము. చూసారా, ఆ గూడుని వాళ్ళు ఏమని చెప్పారంటే భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపము. సో బాబా గారి యొక్క భగవంతుని యొక్క భగవత్ స్వరూపం అదే. ఏది? ఒక గూడు, ఒక గూడు. ఆ గూడుని భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపంగా బాబా గారు భావించేవారే తప్ప ఈ ఉయ్యాళ్ళ కట్టడము, దాంట్లో రాముడి యొక్క బొమ్మలో లేకపోతే విగ్రహాలు పెట్టి ఊపడము, ఇవన్నీ మన మానవులు మన పిల్లలకి మనం చేసుకునే పద్ధతులు. ఆ పద్ధతుల్లో రాముడికి ఉయ్యాల్లో వేసి శ్రీరామనవమి జరపడం అనేది ఈ మనుషులు అంటే హిందువులు వాళ్ళు ఇష్టంగా చేసుకుంటే బాబా గారు చూస్తున్నారే తప్ప, అంటే ఎలా చేశారే తప్ప తనకు తానుగా ఇలా చెయ్యండి అని బాబా గారు చెప్పలేదు. ఇక్కడ క్లారిటీ చూడండి. బాబా చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది, చాలా మంది అడిగారు. బాబా యొక్క అవుట్ఫిట్స్ చూస్తే, బట్టలు, ఆయన ఉండే విధానము చూస్తే ముస్లింలా కనిపిస్తాడు. ఆ ఒక ముస్లిము శ్రీరామనవమి చేయడం ఏంటి, హిందువులకు పండగ చేయడం ఏంటి, హిందువులకి అక్కడ ఫూల్స్ చేయడం తప్ప మరి ఇంకేంటి, ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా బాబా గారు ఆయన అవతారం చాలించి ఏనాడో వెళ్ళిపోయాడు, కానీ ఇప్పటికే ఆయన మీద కొన్ని అపవాదులు ఉన్నాయి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్పలేదు. తనకొక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని నింబారు అంటారు, తెలుగులో దాని గూడు. దానిని భగవంతుని నిర్గుణ స్వరూపము, గుణం అనేదే లేదు, ఒక షేప్ లేదు, గుణం లేదు, నిరాకార నిర్గుణ స్వరూపం అంటే శివుడిగా మనం చెప్పుకుంటాం, శివలింగము. సో అట్లాగే భగవంతుని నిర్గుణ స్వరూపము ఒక నింబారు నుండి అది ఒక గూడులా ఉందంట. ఆ గూడు నుండి ఒక పూలమాలని తెప్పించి ఆ మహాజని మెడలో ఒకటి, ఈ భీష్ముడు అనే ఆయన ఉన్నాడు కదా, కృష్ణారావు భీష్ముడు, ఆయనకు ఒకటి ఈ భీష్మునికి పంపించి ఇప్పుడు మీరు హరికథ మొదలెట్టండి అన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా భగవంతుని యొక్క నామస్మరణల మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ మానవులు చేసే ఈ ఉయ్యాలలు అవి హంగామా మీద ఆయనకి ఏమాత్రమూ లేదు. ఇది కేవలము మానవులు తమ ఆనందం గురించి, ఇంకా గట్టిగా చెప్పాలంటే హిందువులు తమ ఎంజాయ్మెంట్ గురించి చేసుకున్న పద్ధతులే తప్ప బాబా గారి యొక్క పద్ధతి ఏంటంటే ఆయన నిర్గుణ స్వరూపమగు ఆ నింబారు నుండి పూలమాలను తెప్పించి ఒక పూలమాలనేమో ఆయనకి ఇచ్చాడు, ఒక పూలమాలనేమో ఈయనకి ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు మీరు హరికథ మొదలెట్టండి అంటే హరికథల్లో ఏమొస్తుంది? భగవన్నామస్మరణ వస్తుంది. సో బాబా గారికి ఇంట్రెస్ట్ కేవలం భగవన్నామస్మరణే తప్ప ఈ మానవులు చేసేవేవీ కావు. సో ఇక్కడ అర్థమైపోయింది కదా, ఈయన మహమ్మదీయుడయ్యుండి హిందువులది ఎందుకు చేశాడు, హిందువులకు ఉత్సవాలు ఎందుకు చేయాలి, హిందువుల్లాగా రాముణ్ణి ఉయ్యాల్లో ఎందుకు వెయ్యాలి, ఈయన వెయ్యమని కూడా చెప్పలా. ఇది ఆయన చుట్టూ ఉండే మనుషులు చేస్తున్నవి ఇవి. ఇతనకున్న ఇంట్రెస్ట్ ఒకటే, ఆ హరికథ వినాలి, ఆ భగవన్నామస్మరణలో తను మునగాలనుకున్నాడే తప్ప బాబా ఇది కాదు. ఓకే, కొంతసేపటికి కథ ముగిసను, అయిపోయింది అప్పటికి కథ. శ్రీరామచంద్రమూర్తికి జై అని ఎర్రగుండ బాజా భజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన పడినట్లు విరివిగా జల్లరి. ఏదో ఎర్రగుండ అంట, మేబీ పన్నీర్ లాంటిదేమో, అది బాజా భజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన పడినట్లుగా జల్లారట. అందరూ సంతోషంలో మునిగారు. అంతలో ఒక గర్జన వినబడెను. ఏమిటో చూద్దాం ఉండండి.
చల్లుచుండిన గులాల్, గులాల్, ఎర్రగుండ అంటే గులాల్. గులాల్ అంటే ఇప్పుడు మనకు ఇది ఉంటది కదా, హోలీ రోజుని జల్లుకుంటారు కదా, కుంకాలు. అది రంగు నీళ్లు లేకపోతే రంగులు, అవి దాన్ని గులాల్ అంటారు. రంగు, ఎర్రటి రంగుని వాళ్ళు జల్లుకుంటున్నారు. ఈ రంగులు జల్లుకోవడం అనేది కొన్ని ప్రాంతాల్లో హిందువులకు ఉంది, ఎక్కువగా ముస్లిమ్స్కి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ముస్లిమ్స్ హిందువులు పక్క పక్కన జీవిస్తున్నారో, క్లోజ్గా జీవిస్తున్నారో, ఆటోమేటిక్గా వీళ్ళ పద్ధతులు వాళ్ళకి, వాళ్ళ పద్ధతులు వీళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ లాగా కొంచెం హిందువులు ముస్లిమ్స్ దగ్గర దగ్గర ఉండేటప్పుడు కొంచెము ఈ కల్చర్స్ అలవాటు అవుతూ ఉంటుంది, ఓవర్లాప్ అవుద్ది. సో అదే విధంగా ఇక్కడ ఈ గులాల్ని వాళ్ళు జల్లుకుంటూ ఉన్నారు శ్రీరామనవమి ఉత్సవాలు అయిన తర్వాత. జల్లుకుంటూ ఉంటే సడన్గా ఒక గర్జన వినబడింది. ఏమిటా గర్జన? బాబా గారిది. అయితే చల్లుచుండిన గులాళ్ళు అను ఎర్ర పొడము ఎటులను బాబా కంటిలో పడిను. బాబా కోపించిన వాడే బిగ్గరగా తిట్టడం ప్రారంభించెను. జనులందరూ ఇది చూసి భయపడి పారిపోయిరి. కానీ బాబా భక్తులు అవన్నీ తిట్ల రూపముగా తమకు బాబా ఇచ్చిన ఆశీర్వాదాలని గ్రహించి అక్కడే ఉండిపోయారు. ఏమిటో చూద్దాం. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును, దురాలోచనను చంపుటకే నిశ్చయముగా బాబా రూపంలోనున్న రాముడు తప్పక కోపించవలననిది. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించటం ఒక అలవాటు. ఆయనకు చాలా కోపంగా బిగ్గరగా అరుస్తూ కోపగిస్తూ ఉండేవారట, ఏది కొత్తగా స్టార్ట్ చేసిన. దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయాలను బాబా విరుచునని భయముతో రాధాకృష్ణమై మహాజన్ని పిలిచి ఉయ్యాలను తీసుకుని రమ్మనను. ఈ కోపంతో ఆయన ఎక్కడ ఉయ్యాలను విరిచేస్తాడో ఆయన. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నవే తప్ప బాబాగా చేయమని చెప్పలేదు. నెంబర్ 1, వాళ్ళు మొదటి నుంచి కొంచెం జంకుగానే ఉన్నారు, సరే చేసుకున్నారు. ఇప్పుడు ఈయన కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఈ కోపం మీద ఎక్కడ ఉయ్యాలను విరగొట్టేస్తాడో, మీరు కొంచెం వెళ్ళి ఆ ఉయ్యాలు తీసుకొచ్చేసేయండి అని రాధాకృష్ణమే చెప్తుంది, తన ఉయ్యాలను తనకి ఇచ్చేయమని. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఉయ్యాల్ని తీయవలదు అని చెప్పారు. కొంతసేపటికి బాబా తనకు తానే శాంతించారు. ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిశాయి. సాయంత్రము మహాజని పోయి ఉయ్యాల్ని విప్పుచుండగా ఉత్సవము పూర్తి కానందున బాబా దాన్ని విప్పవద్దని చెప్పి ఆ మరుసటి దినము శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అనే ఉత్సవం జరిపిన పిమ్మట తీసివేయచ్చునని చెప్పారు. అది కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. అంటే ఉట్టి అంటాము కదా మనము, కృష్ణాష్టమి రోజున ఉట్టి కట్టడం. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. అదే ఉట్టిని పగలగొట్టడం. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆయన పంచిపెట్టింది ఇది వెన్నముద్దలు. అదే విధంగా ఆ అటుకులు అవన్నీ కూడాను పంచిపెట్టుకుని తింటూ ఉంటారట భక్తులు ఉట్టి కొట్టిన తర్వాత. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట అప్పుడు ఉయ్యాలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవమును, శ్రీరామనవమి ఉత్సవములందు గొప్ప వైభవంగా జరుగుచుండెను. అప్పటి నుండి మేళ శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. ఇది. సో ఈ విధంగా స్టార్ట్ చేశారు. ఆ విధంగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి అలా కంటిన్యూ చేస్తున్నారు. 1900 అది. సో అది మనం ఇక్కడ ఆపుదాము, ఇంకా మెడిటేషన్ చేద్దాం. ఓకేనా? శ్రీరామనవమి అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందో మనకు తెలిసింది. బాబా గారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే భగవన్నామ స్మరణ, జనాల యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలా సరదాగా పండగ జరుపుకోవడం. ఓకే మాస్టర్స్,